హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కంచెల్లో అయితే ఒక రాబందులను అయితే ఏసీబీ అయితే పట్టుకున్నారు. అయితే రాబందులు ఏంటి, ఏసీబీ పట్టుకోవడం ఏంటి అంటే విద్యార్థుల దగ్గర బీసీ హాస్టల్ వెల్ఫేర్ విద్యార్థుల దగ్గర ప్రతి నెల ₹5 చొప్పున లంచం తీసుకుంటూ ₹1,80,000తోనైతే పక్కా సమాచారంతో ఈరోజు ఏసీబీకి అయితే దొరికిపోవడం అయితే జరిగింది. అయితే ఏసీబీ దాడుల్లోని ₹1,80,000 తీసుకుంటూ ఐదుగురు వార్డెన్లు అయితే దొరికారు. అయితే వారిని సమాచారాన్ని వాళ్ళైతే ఎందుకు తీసుకున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు పై అధికారులకు ఇవ్వడం కోసం అంటూ అయితే వాపోతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో వరుస దాడులు చేస్తున్నప్పుడు కూడాను ఇంకా వారి బుద్ధులు అయితే మార్చుకునే విధంగా లేరు. లంచాలు తీసుకుంటూ అయితే పట్టుబడుతూనే ఉన్నారు. రీసెంట్‌గా 2 రోజుల క్రితము ఇక్కడ చూసుకుంటే ట్రెజరీ ఆఫీస్‌లోనే అయితే ₹15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ దాడులు అయితే రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం జరిగింది. అయితే అదే విధంగాను ఐదుగురు వార్డెన్‌లు అయితే ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడాను ఒక రూమ్‌లో పెట్టి పంచుకునే సమయంలోనే రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ దాడులు అయితే చేసి వారిని అయితే పట్టుకోవడం జరిగింది. సో, ఏది ఏమైనప్పటికీ లంచం ఇవ్వడము, అదేవిధంగా తీసుకోవడం 2 కూడాను చట్టపరంగాను అయితే నేరంగా అయితే పరిగణిస్తున్నారు. ఇది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ, డీఎస్పీ గారైతే ప్రతిసారి కూడానైతే చెప్తున్నారు. లంచం ఎవరైనా అడిగినట్లయితే టోల్ ఫ్రీ నంబర్‌కైతే సంప్రదించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్‌కొచ్చి మీరు సమాచారాన్ని ఇచ్చినట్లయితే మిమ్మల్ని మీ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామంటున్నారు. అదేవిధంగాను చట్టపరంగానైతే ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వారిపైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ ఐదుగురు వార్డెన్‌లు కూడాను అదుపులో తీసుకొని ఇది ఒక్క నెలైనా ప్రతి నెల కూడాను తీసుకుంటున్నారని అయితే విచారణ చేశారు. అయితే ప్రతి నెల కూడా ₹5 అయితే తీసుకుంటున్నారు. విద్యార్థుల దగ్గర అయితే కలెక్ట్ చేస్తూ అలా పట్టుబడినటువంటి ₹1,80,000 ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. అయితే పై అధికారులకు ఇవ్వడం కోసమే మేము కలెక్ట్ చేస్తున్నామంటూ ఇప్పటికే వారైతే చెప్పడం జరిగింది. పై అధికారులను కూడా విచారించే పరిస్థితిలో అయితే ఉంది. సో, చూస్తూనే ఉండండి. థాంక్ యూ. సుమన్ టీవీ.